అందరికి వందనాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సంపూర్ణ రాత్రి కాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి వర్తమానంలో మనం ఏం నేర్చుకుంటామంటే, శోధన జయించడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవ వర్తమానానికి వచ్చేసరికి ప్రభువు మనకిస్తున్నటువంటి అభయం ఏమిటంటే, ఆ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం, నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపబడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజున ఈ యొక్క రాత్రికాల సమయంలో జరుగుతున్న ప్రార్థన ద్వారా నీ దుఃఖ దినములు, నీ యొక్క బాధలు, నీ యొక్క శోధనలు, నీ కష్టములన్నీ కూడా లయమైపోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ప్రవచన వాక్యం దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని దేవుడు, చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగుమయముగా చేస్తున్నాడు. బాధల్లో ఉన్న జీవితానికి బాధల్ని, ఆ దుఃఖాన్ని, వేదాన్ని ఆయన తీసివేస్తున్నాడు. దెర్ ఈస్ ఎ ఎండ్ టు ద సారోస్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆయన, నువ్వు ఏ బాధ అయితే అనుభవిస్తున్నావో ఆ బాధను ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు ఏ శాపానికైతే గురయ్యావో ఆ శాపాన్ని ఆయనకు భరించాడు. నువ్వు ఏ కాడినైతే మోస్తున్నావో నీ కాడిని ఆయన తీసుకున్నాడు. ఈ రోజున నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటుంది. ఇక నీ సూర్యుడు అస్తమింపడు, ఎప్పుడు వెలిగే. పరలోక రాజ్యంలో ఇక చీకటి అనేది లేదు. ఎందుకంటే ఆయన చేత రక్షించబడిన వారు ఎక్కడ ఉంటారంటే నిత్య జీవము పొంది పరలోకములో ఆ యొక్క నిత్యము వెలుగుతుండేటువంటి పట్టణములో వాళ్ళందరూ కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం. నీ జనులందరూ నీతిమంతులయ్యిందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేసినటువంటి పనిగా వీళ్ళందరూ ఇక్కడ ఎలా ఉంటారు? నేను నాటిన కొమ్మగా ఉంటారు. ఎందుకంటే నిజమైన ద్రాక్షావళి నేను, మీరు కొమ్మలు అన్నారు. కొమ్మ ఫలించాలి అంటే ఆ కొమ్మను ఎవరు నాటాలి? సృష్టికర్తే నాటాలి. దేవుని స్తోత్రం. ఆయన కొమ్మ నాటితేనే అది ఫలిస్తుంది. ఆయన కొమ్మను నాటితేనే అది ఫలిస్తూ ఉంది. వీళ్ళు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను వాళ్ళు ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి యోషువ గ్రంథంలో కూడా మరి దేవుడు ఎలా పంపించాడంటే వాళ్ళని ఆ ముందున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆక్యుపై చేసుకోవడానికి పంపించాడు. ఇంకెటు ఇటు తిరగొద్దు మీరు, అర్థమైందా? మీరు అటు ఇటు కూడా మీరు తిరగొద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక అభయాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడంటే, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథములో నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడిని ఎదుట నిలవలేకయుండును. మొదటి అధ్యాయం 5వ వచనం, నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ఎదుట ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతులు ఈ దేశాన్ని స్వాతంత్రం చేసుకుంటారంట. నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను వారు ఉంటారని ప్రభువే వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. చికటమంటి నుంచి ఆ యొక్క కుమ్మరి సారి మీద చేసినటువంటి
ఆ కొండలాగా మన యొక్క జీవితాలను ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. ఈ రోజున మరి మనకైతే ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు 9వ వచనం, నేను నీకు యెహోషువ 9:1-9, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇంకేం ధైర్యం అన్నాడైనా, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. దిగులు పడక అంటున్నాడు, జడింగ్ అంటున్నాడు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉండును. ఎందుకంటే ఇక్కడ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ధైర్యముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. అంతేగాని శోధన వచ్చిందని, ఆపద వచ్చిందని చెప్పేసి మనం వెనుక తిరిగి భక్తి నుంచి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండకూడదు. ధైర్యంగా నీ విశ్వాస జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. సో ఇప్పుడు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నా. దిగులు పడకుము అన్నాడు. దిగులు పడకు. మీరు చింతించడం వలన మీ యొక్క చింత మోడెక్కు చేయలేరు, తక్కువ చేయలేరు. మీ యొక్క చుట్టూ నల్లగా చేయలేరు, తెల్లగా చేయలేరు. ఇవరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారని ప్రభువే యొక్క రాత్రికాల సమయంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. జడియకుము అన్నాడు, దిగులు పడకుము అన్నాడు. దిగులు పడకమంటూ బాధపడు. జడియకుము, నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడతాడు. యెషయా గ్రంథం 43 తెచ్చిందమ్మా, మొదలు వచ్చింది చదవండి. యెషయా 43 మొదలు వచ్చింది చదవండి. దేవునికి స్తోత్రం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరివి నువ్వు? ఎవరు నువ్వు? నా సొత్తు. భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నీకు విడుదల ఇచ్చి ఉన్నాను. భయపడక, ఇంకా పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను. నీవు నా సొత్తు. నీవు జలములో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు ఆగిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ 5వ వచనం చూడండి. యెషయా 43:5, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానం తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు నీకు ఒక అభయహస్తమును ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనే నిన్ను ఆశీర్వదించాలని ఆలోచన చేసి ఉన్నాడు. మళ్ళీ 11 వచ్చిన 43:11, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడు నేనే, ఏ అన్ని దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నా సాక్షులు, నేను నా యెహోవాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నువ్వు నదిలో నడు, అగ్నిలో నడు, నువ్వు కాలిపోవు, నువ్వు మునిగిపోవు. ఇది ఆయన ఇస్తున్నటువంటి జడియకుము అంటున్నాడు. దిగులు పడొద్దన్నాడు, జడియొద్దన్నాడు. నువ్వు జడిసిపోకూడదు. ఇంకా ఆ సమయం లేదు, ఇంకా భయపడేటువంటి సమయం లేదు. పేతురు మునిగిపోతున్నాడు. ఎక్కడ? భయపడ్డాడు కాబట్టి నీటిలో మునిగిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు భయపడ్డావా? మునిగిపోతావు. జీవితంలో శ్రమల్లో మునిగిపోతావు, దుఃఖంలో మునిగిపోతావు, కష్టంలో మునిగిపోతావు. ప్రభువా నన్ను రక్షించంటే ఆల్రెడీ నేను నిన్ను విమోచించాను, మళ్ళీ నువ్వే మునిగిపోతావు అంటాడు ఆయన. రక్షించిన వాడు ధైర్యంగా ఉండాలి. రక్షించబడిన వాడు ఎలా ఉండాలండి? నిబ్బరము కలిగి ధైర్యముగా. ధైర్యంగా ఉండమన్నాడు, నిబ్బరం కలిగి ఉండమన్నాడు. ఇప్పుడు దిగులు పడకమన్నాడు, జడియకుము అన్నాడు. ఈ విధంగా అన్ని విధాలుగా ఏం చేశాడంటే ఆశీర్వదించాడు.
నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నువ్వు నడుచు మార్గం అంతటిలో ఎవరంటారండి? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడు మనకి వ్యతిరేకంగా నిలబడతాడు. దేవుని వ్యతిరేకంగా మనము వెళ్ళకూడదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ఇక్కడ మన యెషయా గ్రంథము 60లో ఏం చదివాము? నీ దుఃఖ దినములు సమాప్తమవునని చదివాము. ఎందుకని? ఆల్రెడీ ఇంకా నీ సూర్యుడు అస్తమింపడు. ప్రభు ఏమని చెప్తే మొదటి వచ్చిన చూసినట్లయితే నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేది, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేది. జనాలు ఎక్కడికి వస్తారంట? నీ వెలుగులోకి వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావు. నీకు వెలుగు వచ్చినది లెమ్ము అంటున్నాడు. ఇక్కడ పడుకుంటావేంటి? నువ్వు లేవు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీకు వెలుగు వచ్చింది. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఈ జనులందరూ కూడా నీ వెలుగులోకి వస్తారు. ఈ జనులందరూ కూడా ఎక్కడికి వస్తారు? నీ వెలుగులోకి వస్తారు. దేవుని స్తోత్రం. అంటే మీరు ఇక చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూసిరి. ఎవరు చెప్పారు? యెషయా భక్తులు చెప్పాడు. చీకటి నడుచు జనులు గొప్ప వెలుగును చూసి ఉన్నారు. ఈ రోజున మరి ఇంకా దేవుడు చెప్తున్నాడు. 5వ వచనం చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నడుచు మార్గం అంతా నీ దేవుడికి తోడుగా ఉంటాడు కదా. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇంకా భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువక ఉండు. ఇక నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేయవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఎందుకంటే నువ్వు ఒంటరివాడు అనుకున్నావేమో. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది. 1000 మంది. నువ్వు యుద్ధానికి ఒకడే బయలుదేరుతున్నావు, నీతో 1000 మంది పంపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకారమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు కట్టడము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీ వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. దేవునికి స్తోత్రం. నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను రక్షించిన యెహోవాను పోలిన వాడు ఎవడు? ఆయనే నీకు సహాయకరమైన కేడము. దేవుని బిడ్డ, ఈ విధంగా దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఇంకా ఏంటంటే ఆయన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన కొమ్మ, ఆయన నాటిన కొమ్మ, ఆయన నాటిన కొమ్మ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మళ్ళీ నీటి ఎరను నాటినటువంటి చెట్టును పోలి ఉన్నది. నీటి ఎరను నాటిన చెట్టు, అది ఆకు వాడదు. ఏం జరగదు? ఆకు వాడక తన కాలమందు ఫలములు ఇచ్చేటువంటి చెట్టు వలె ఉంటుంది. ఎందుకంటే ఆకు వాడక నీకు నువ్వు వాడిపోవు. ఎప్పుడు కూడా చిగురుస్తూనే ఉంటావు, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎవరివి? ఆయన చేసిన, ఆయన నాటిన కొమ్మగాను ఆయన చేసిన పనిగాను నువ్వు ఉంటావు. కాబట్టి ఇప్పుడు నీ చేసేదంతా కూడా సఫలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు నువ్వు చేయనిదంతా కూడా సఫలమవుతుందని వాక్యం సెలవిస్తున్నది. ఈ కార్యములు ఇంకా వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఆయనే కార్యములు జరిగిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 11వ వచనం.
ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మీరంతటి విషయము నీవును లేవీయులను నీ దేశమున్న పరదేశులను సంతోషింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 26 మొదటి వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ భూమిలో నుండి నువ్వు కూర్చుకున్న భూఫలములలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినముల్లో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవాని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలోని తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరామి దేశిస్తుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనది జనమాయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ నశించుచున్నా పోతు నా తండ్రి నశించున్నా పోయేవాడిగా పోయాడు. కానీ ఇప్పుడు ఎలా వచ్చాడు? తిరిగి బలము కలిగి వచ్చాడు. ఎవరైనా యోసేపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి అక్కడికి పోయి పరవాసి అయి ఇప్పుడు ఎలా వచ్చాడు? గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు జనముగా తిరిగి వచ్చాడు. అంతగా దేవుడు మరి ఇశ్రాయేలును దీవించాడు. వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించాడు. మన జీవితంలో ఇక నీ దుఃఖ దినములు సమాప్తమవును. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండదని వాక్యం సెలవిచ్చాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నీ దుఃఖాన్ని ఆయన తుడిచి వేస్తూ ఉన్నాడు. ఇంకా కన్నీరు ఎందుకు, దుఃఖం ఎందుకు, వేదన ఎందుకు? ఇక వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచింది. ఇంకా వారికి ఆకలి ఉండదు, వేదన ఉండదు, దాహం ఉండదు. ఇక్కడ పరలోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఆ విధంగా నీ దుఃఖాన్ని కొట్టివేస్తున్నాడు. ఆయన నీ దుఃఖ దినములు సమాప్తం అంటే నీకు ఇచ్చేటువంటి స్థానంలో ఇంకా ఆనందమే కానీ దుఃఖం అనేది ఉండదు. పరలోకంలో దుఃఖం అనేది లేదు, శోధన అనేది లేదు, వేదన అనేది లేదు, బాధలు లేవు. దేవునితో యుగ యుగాలు అంటు పెట్టుకొని నువ్వు నేను మనందరం కూడా జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మన దుఃఖ దినాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాప్తం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.